మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మిందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు చూస్తుండగా 2025 అయిపోయింది. సో 2026కి వచ్చేస్తున్నాం. సో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ 2026 సంవత్సరము ఆంగ్ల సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుసు రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకునే ముందు ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు కొన్ని మాట్లాడుకున్న తర్వాత మనం ఫలితాల్లోకి వెళ్దాము. ఈ ధనస్సు అంటే కాలపురుషుడికి 9వ స్థానము. కాలపురుడు 9వ స్థానం అంటే మన కాలపురుషుడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుంటే మనమే కాలపురుష స్వరూపం. కాలపురుషుడు అంటే ఆయనకి ఎట్లయితే మనకు అవయవాలు ఉంటాయో అలాగే ఆయనకు కూడా ఉంటాయి. కాలపురుష స్వభావం యొక్క ప్రభావంతోనే మనిషిగా పుడతాం. మనకు తొడలను సూచిస్తుంది. ఎవరికైనా సరే ఇప్పుడు వృశ్చిక రాశి మలమూత్ర విసర్జనాస్థానంలో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ పార్ట్ కిందకి తొడలే కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పటిష్టమైనటువంటి ఆ కాళ్ళకు సంబంధించిన తొడల భాగము వీక్గా ఉన్నవాళ్ళు లేదా బలిష్టంగా ఉన్నవాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. అదేవిధంగా ఇది పితృరాశి, 9వ రాశి, గురు రాశి, ఆలయము. ఇది ధర్మరాశి. ధర్మరాశి అంటే ఈ రాశి యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే ఒక గుర్రము ఫ్రంట్లో మాత్రం సగం మనిషి ఫేస్ అంతా ఉంటుంది, 2 చేతులు బాణం ఎత్తుకుంటుంది. ఇది ఈ రాశి యొక్క సింబల్. ధనుసు రాశి యొక్క సింబల్ ఇది. గ్రీకులు కూడా ఈ రాశిని జూమ్ చేసి ఆకాశంలో చూసి ఇలాగే వాళ్ళు డిజైన్ చేశారు. మనకు ఇది ఉంది కదా, రోమన్ లెటర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా స్కార్పియో, క్యాన్సర్, లియో, ఏరిస్, టారెస్ అనేసి మన రాశిలో వాళ్ళు కూడా కనిపెట్టారు. మనకు అదే వచ్చింది, వాళ్ళకు అదే వచ్చింది. మనం కనిపెట్టిన వాళ్ళ తెలియదు, వాళ్ళు కనిపెట్టిన మనకు తెలియదు. ఆకాశంలో ఈ యొక్క రాశి స్వరూపము మన మహర్షులు జూమ్ చేసి ప్రతి రాశికి ఒక సింబల్ అలా ఉంది. ఆకాశంలో ఉన్నాయి ఇవి, ఊరికే పెట్టలేదు. తులారాశిని జూమ్ చేసి చూస్తే త్రాసు ఆకారం నక్షత్రాల సమూహంతో అలా ఉంది, ఆకాశంలో తిరుగుతుంది. అది ప్రతి రాశిలా ఉంది. మేషరాశి తలలాగా తిరుగుతూ ఉంది. ఆ వైబ్రేషన్స్ వచ్చేటువంటి కాంతి కిరణాల ద్వారా జన్మ తీసుకుని ఆ రాశిలో పుడతారు. ఇక్కడ ఇది ఆత్మవిద్యలోకి వెళ్తుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇది ధనస్సు అంటే ఏమి, టార్గెట్. ధనస్సు అంటే ఏమి, సమాజాన్ని కాపాడే ఒక ఆయుధం. అందుకే అర్జునుడు, రాముడు, కర్ణుడు, భీష్ముడు మహావీరులంతా ధనస్సు ఎత్తుకున్నారు. ఎత్తుకునంటే వాళ్ళు అన్యాయాన్ని నశింపజేసేదానికి ఎత్తుకున్నారని అర్థం. ఒకరిపైన అంటే కర్ణుడు, దానకర్ణుడు, ఆయనకి యుద్ధ ధర్మం ప్రకారం ఎవరిపైకి ఒకరు యుద్ధం న్యాయం ప్రకారం వెళ్ళాలి. కాబట్టి అంటే మహావీరుడు ఎత్తుకున్నటువంటిది, లోకోద్ధరణకి ఎత్తుకున్నటువంటిది ఒక టార్గెట్. ఇప్పుడు కరెక్ట్గా దాన్ని కొట్టాలంటే కరెక్ట్గా వేసేది, దేనోని కొట్టాలని ఎత్తుకునేది. అంటే సమాజాన్ని కాపాడేది అంటే దైవరాశి. అందుకే ఆలయము అని చెప్పాం. గురువు అంటే బోధించేవాడిని అర్థం. ఆ వీరుడికి ఒక గురువు ద్వారానే ఆయుధం చేతికొచ్చుంటుంది. గురువు లేకుండా అర్జునుడు అన్నాడు. ఆ ద్రోణాచార్యుడికి విద్య నేర్పించింది కూడా పరశురాముడు, కర్ణుడికి విద్య నేర్పించింది పరశురాముడు, భీష్ముడికి విద్య నేర్పించింది పరశురాముడు. మరి పరశురాముడికి ఎవరు నేర్పించాడు? పరమేశ్వరుడు నేర్పించాడు. అందుకే పరశురాముడు శివారాధన చేస్తాడు. శివుడు కూడా శివధనస్సును ఒకటి జనక మహారాజుకి ఇచ్చాడు, దాన్ని రాముడు ఎక్కిపెట్టాడు. ఈ ధనస్సుకు ఎంత చరిత్ర ఉందంటే అంత చరిత్ర ఉంది. అదే ఈ ధనుసు రాశి. కాబట్టి ఈ రాశి అనేది దైవరాశి, దైవబలం సూచించేటువంటి రాశి, గురుబలాన్ని సూచించే రాశి. అందుకే గురు సమానులకు వీళ్ళు సేవ చేయాలి. గురువు ఎవరు? తల్లి, తండ్రి, మేనమామ, మేనత్త, మనకు చదువు చెప్పించిన వాళ్ళు, వీళ్ళంతా గురు సమానులు అంటారు. వాళ్ళకి సేవ చేస్తుంటే రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అదే ఈ రాశి ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంటారు కొంతమంది. నేను పలానా సాధించే వరకు నేను గుండు కొట్టను, లేదు పలానా తినను, అప్పటి వరకు పలాందరిని వదిలేస్తున్నాను అని భీష్మించుకుని శపథాలు చేసి అది సాధించే వరకు ఆ శపథాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తుంటారు. అంటే ఒక ఛాలెంజ్ చేస్తారు. అప్పుడే విద్యలు వస్తాయి. కొన్ని నేను పలానా తిన్నంటే నాలుగు పనిష్మెంట్ ఇస్తారు, నేను పలాన్ని టచ్ చేయను అని. ఆ శపథాలు రాసిది దైవ శపథం అంటారు కదా, దేవుడు ముందు ప్రమాణం చేస్తారు కదా, ఇవన్నీ కూడా ఈ రాశిలోకి వస్తాయి. చాలా అవసరమైన రాశి. తండ్రిని సూచిస్తుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తండ్రి రోల్ మోడల్. వాళ్ళ లైఫ్లో
మా నాన్న అలా చెప్పాడు, మా నాన్న ఇలా చెప్పాడు, మా నాన్నే గొప్పవాడు అని వాళ్ళ నాన్నే భజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కదాని వాళ్ళ నాన్న రోడ్ మళ్ళీ పెడతా వీళ్ళ నాన్నే పెద్ద పుడింగ్ అని చెప్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ నాన్న అన్ని చూపించుంటాడు చిన్నప్పుడు, అలా సాకుంటాడు. నాన్న ఇది జాగ్రత్త గురువులాగా వాళ్ళని లాక్కొచ్చుంటాడు. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సమాచారం. ఇది రాశి ఫలితాలకు మాస ఫలితాలకు సంబంధం లేదు. ఇక ఈ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని తీసుకుంటే 4వ ఇంట్లో శని, అర్ధాష్టమ శని అంత పాజిటివ్గా లేదు. 7వ ఇంట్లో గురువు ఉన్నాడు, అది పాజిటివ్. 3వ ఇంట్లో సప్తగ్రహ కూటమి, ఇది బాగుంది. 3వ ఇంట్లో అన్ని గ్రహాలు కావడం అంటే చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ధైర్య వీర్య విజయస్థానం అంటారు 3వ స్థానాన్ని. కాబట్టి ఇప్పుడు వీర్యశక్తి అంటే బలము అని అర్థం. కాబట్టి ఆ స్థానంలో 7 గ్రహాలు కంజక్ట్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వీళ్ళు అసలు ధనుసు రాశి, ప్రయత్నాలు టార్గెట్లు వీళ్ళు మంచి వాళ్ళు లేరు. కాబట్టి కాలసర్ప దోషం ఒకటి ఏర్పడుతూ ఉంది, అది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అర్ధాష్టమశని కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కాలసర్ప దోషాన్ని గరుడారాధన చేయాలి. వీళ్ళు మాస ఫలితాలు సంవత్సర ఫలితాలకు సంబంధం లేకుండా వీళ్ళు చేయాల్సినటువంటి ఆరాధన, సూర్య నమస్కారాలు, పితృపరిహారాలు కంపల్సరీ చేయాలి. ఈ రాశి వాళ్ళు కానీ ఈ లగ్నం వాళ్ళు కానీ వివాహం చేసుకున్న తర్వాత మొదటి సంతానం వ్యతిరేకమైపోతుంది వీళ్ళకి, లేదా అభాషణ అయిపోతుంది. ఇది కంపల్సరీ. కులదేవత బలం తక్కువ ఉంటుంది. అంటే 5వ స్థానం మేషమైంది. మేషం అంటే అగ్నితత్వ రాశి. అదే 5వ స్థానం సంతాన స్థానం ఉంది, అందుకు అభాషణ అయిపోతుంది చెప్పింది. లేదంటే ఒకవేళ పుడితే కూడా వీళ్ళకి వ్యతిరేకం. నాకు ఇప్పుడు ఒక పురుషులైతే మా నాన్న నాకు నచ్చదు, మా అమ్మ నచ్చుతుంది అంటారు. లేదు ఒక స్త్రీ ధనుసు రాశిలో పుడితే మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం అంటారు. అట్లా ఆపోజిట్ అవుతుంది. అది కుటుంబాల్లో చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు కాలసర్ప దోషాన్ని గరుడారాధన చేయాలి. అర్ధాష్టమ శనికి శివాలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి. ఇతరులతో మీతంతా బాగానే ఉన్నాయి, వీళ్ళు అధిగమిస్తారు. టైం బాగానే ఉంది. ఈ రాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు ఈ సంవత్సరం వివాహ బలం బాగానే ఉంది, సంతాన బలం బాగానే ఉంది. గురువులు డైరెక్ట్గా లగ్నం రాశిని చూస్తాడు కాబట్టి వీళ్ళు అనుకున్న టార్గెట్లు అందుకుంటారు. అందుకంటే రాశ్యాధిపతి రాశిని చూస్తాడు కాబట్టి. 3వ స్థానంలో ధైర్య వీర్య విజయస్థానంలో 7 గ్రహాలు కలవడం వీళ్ళకు చేసే ప్రయత్నాలు మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఒక ఉద్యోగం ప్రయత్నిస్తే 2-3 ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, ఒకదాని మించి ఒకటి వస్తాయి. ఏ సెలెక్ట్ చేసుకుని కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితి వస్తుంది. వ్యక్తిగత జాతకంలో ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు అది మనం చెప్పలేం. ఈ సంవత్సరం వస్తున్నటువంటి గ్రహస్థితిని మనం బేరేజ్ వేసి చెప్పాలంటే అవకాశాలు అయితే వీళ్ళకి బాగానే ఉన్నాయి. 4 గంటల శని ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి ఆటంకం కొడతా ఉంటాడు, దాన్ని అధిగమించుకుంటూ వెళ్ళాలి. మనం పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, టర్నింగ్ వస్తుంది, గొంతు వస్తుంది, ఆపోజిట్లో వెహికల్ వస్తుంది. ఇలా శనేశ్వరుడు ఏదో ఒక ఆటంకాన్ని ఇస్తూ ఉంటాడు, దాని గురించి చూసుకొని పోవాల్సి వస్తుంది. దైవబలం ఉంది కాబట్టి మేము ముందుకెళ్ళచ్చు. ముఖ్యంగా గురుగారు మరి రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఆ వ్యవసాయ రంగంలో వల్ల కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఎందుకంటే వ్యవసాయ కారకుడు శనేశ్వరుడే. శనేశ్వరుడు 4 గంటల అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండడం బెటరు. వీళ్ళకు సీజన్ ఏంటో చూసుకొని ఐడియల్గా పంటలు సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం మంచిది. దాంట్లో ఏమరపాటుగా మనం ఏమేసినా జరుగుతుంది, ఏ పంట అయినా వస్తుంది, ఏ పంట అయినా వచ్చి ఏ రేట్ అయినా వచ్చేస్తుంది అనుకుని పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సముద్రంలో ఉన్నాడు, ఎక్కువగా తుఫాను లేపేస్తున్నాడు. ఆ సీజన్ తప్పి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఈ టైంలో ఎందుకు వర్షము అనే బద్ధంగా వస్తూ ఉంది. ఆయన పోయి జలరాశులు ఉన్నందువల్ల, వ్యవసాయకారులు కూడా జలరాశులు ఉన్నందువల్ల ఏంటుంది, విపరీతమైన వర్షాలు పడతాయి. అదే జరుగుతుంది ఇప్పుడు. ముఖ్యంగా గురుగారు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు రిజల్ట్ బాగా 4వ ఇంట్లో శని ఉన్నాడు. శని ఉన్నా కానీ లగ్నాన్ని లేదా రాశిని గురువు చూడడం వల్ల వీళ్ళు మంచి మైలేజ్ తెచ్చుకుంటారు. ఇబ్బంది దానిపైన వరీ కావడం అవసరం లేదు. ఈ రాజకీయ రంగంలో వారికి, సినీ రంగం వారికి, కళాకారులకు ఎలా ఉండబోతుంది అంటారు? మరి సినీ రాజకీయ కళారంగాల వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే 3వ ఇంట్లో ఏదైతే ప్రయత్నము అచీవ్మెంట్స్ కొట్టేటువంటి ప్లేస్ అని చెప్పానో అక్కడ గ్రహాలు ఎక్కువ కలవడం వల్ల ఆ సప్తగ్రహ కూటమి మంచిదే. కాలసర్ప దోషాన్ని కంపల్సరీ గరుడారాధన చేసుకోవాలి. గరుడ మాలా మహామంత్రము, గరుడ గాయత్రి మంత్రము, గరుడ పంచాక్షరి మంత్రం లాంటివి చదువుకోవడం మంచిది. గరుడ సింబల్ నుండి రింగ్స్ వేసుకోవచ్చు, డాలర్స్ వేసుకోవచ్చు, టాటూ వేసుకోవచ్చు. ఇంట్లో పెద్ద గద్ద ఫోటో కూడా వాల్ పోస్టర్గా అతికించుకోవచ్చు. పున్నమి గరుడ సేవ అని తిరుమలలో ప్రతి పౌర్ణమికి గరుత్మంతుడి విగ్రహమైన వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు చేస్తారు. ఆ పున్నమి గరుడ సేవలో పాల్గొని రావచ్చు. బ్రహ్మోత్సవాలు వస్తే గరుడ సేవ కంపల్సరీ అటెండ్ కావాలి. ఎక్కడన్నా గద్ద కనిపిస్తే ఓం పక్షివాహనాయ నమః అని కానీ, ఓం వినతపుత్రాయ నమః అని కానీ, ఏదో ఒకటి పక్షి రాజాయ నమః అని కానీ, విష్ణు వాహనవే నమః అని ఏదో ఒకటి ఈ వేలుతో ఇలా నమస్కరించాలి గరుత్మంతునికి.
ఇది ఎవరైనా చూస్తే ఈడేదో పిచ్చి అనుకుంటారు, అలా అనాల్సిన అవసరం లేదు. మనసులో తెలుసుకోండి. యాక్చువల్గా గరుకు ముందు నమస్కరించాలి, ఈ వేళతో ఇలా అనుకుంటారు. ఇది నాకు కొంతమంది పెద్దలు చెప్పించారు. నాకు చాలా కూడా ముచ్చటేసింది. నేను కూడా అలా అనుకునేవాడిని, అనుకుంటాను కూడా. కాబట్టి ఇలా వీళ్ళు చేసుకోవచ్చు. అలాగే గురుగారు, మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలు ఉన్నాయి. కొత్తగా వాహనం కొనాలనుకున్న వాళ్ళు నలుపు రంగు కొనకపోవడం మంచిది. బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్ కొనకపోవడం మంచిది. అలాంటి వాహనాలు ఇప్పుడు కొనకూడదు. ఎందుకంటే వాహన స్థానంలో శని ఉన్నాడు. శని బ్లూ కలర్, బ్లాక్ కలర్ సూచిస్తాడు. కాబట్టి తేకపోవడం మంచిది. శనివారం కొనకపోవడం మంచిది. శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కొనకపోవడం మంచిది. మిగిలిన సందర్భాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా గురుగారు, ఈ రాశి వారికి ఏ వ్యాపారం బాగుంటుందంటారు? ఇది దుస్వభావ రాశి. దుస్వభావ రాశి అంటే వీళ్ళు అన్ని రకాల ఆలోచనలు వీళ్ళకి వచ్చేస్తుంటాయి. స్థిరత్వం ఉండదు. సంబంధం ఉండేవి, సంబంధం లేనివి అన్ని సమస్యలు వస్తుంటాయి వీళ్ళకు. అన్నదానికి, ఆనదానికి, ఆడ ఊరికి నిలుచుకున్న దానికి వీళ్ళు బాధ్యతలు అవుతుంటారు. నువ్వు ఉన్నావు అక్కడ కాబట్టి నేను అడుగుతున్నాము, సరే ఇస్తారులేవయ్యా అని అనే దానికి వాడు ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఇవ్వు, నువ్వు అన్నా కాబట్టి నేను వదిలేసిన ఆ రోజు, ఇప్పుడు నువ్వు కట్టు. అంటే సంబంధం లేని వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికి పూచీలు ఉండకూడదు. కాబట్టి ఇటువంటి వాటిలో తలదూర్చకుండా వీళ్ళు ఏదో టార్గెట్ ఓరియంటెడ్గా, ధనస్సు అంటే టార్గెట్ అని చెప్పాను, వీళ్ళు ఒక లక్ష్యం ఎంచుకొని కొన్ని రకాల సిస్టమ్స్ వీళ్ళే క్రియేట్ చేసుకొని, ఇప్పుడు అర్జునుడు పాశుపదాస్త్రాన్ని సాధించాడు. ఆయన ఒక అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చొని ఇంద్రకీలాద్రి విజయవాడ దగ్గర పరమేశ్వరుని కొన్ని తపస్సు చేశాడు. అంతా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. అప్పుడు వచ్చింది పాశుపదాస్త్రం, చేతికి వచ్చింది. శివుడు ఊరికే ఫోన్ చేస్తే రాలేదు. కాబట్టి వీళ్ళు కూడా ఒక టార్గెట్ ఎంచుకొని నియమ నిబంధనలు వీళ్ళకంటే ఒక చట్టంలో బిగించుకొని, అంటే ఆ విధమైనటువంటి పద్ధతులు ఆలోచించుకొని పోవడం వల్ల వీళ్ళు సేఫ్, ఏమైనా సాధించేస్తారు. అసాధ్యం ఏది లేదు. లేదనుకుంటే వీళ్ళు బలైపోతారు సమాజానికి. నేను చెప్పాను కదా, ఆడెవడికి మాట అలా సపోర్ట్ చేయడం వల్ల ఆడ తప్పించుకుంటాడు, ఈయన తలుపునేస్తాడు. వీళ్ళకే ఎక్కువ వస్తాయి. ఇంకా ముఖ్యంగా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? సూర్య నమస్కారాలు. ఈ రాశి పితృరాశి కాబట్టి పితృకావుడిన సూర్య నమస్కారాలు, కులదేవత ఆరాధన, గరుడ ఆరాధన, గురు దక్షిణామూర్తి ఆరాధన, గురు సమానులకు మనము, వీళ్ళు గురు సమానులైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, చూపు తగ్గుంటుంది, వినికిడి తగ్గుంటుంది, అటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళ అదృష్టం పండింది. వీళ్ళు పోయేసి చక్కగా వాళ్ళకు ఒక స్వీట్ నోట్లో పెట్టి పరిచయం చేసుకుని, సో ఇయర్ నేను మీ స్టూడెంట్ని అని చెప్పి మెత్తగా చెప్పులు కాళ్ళకు వేసి ఆశీర్వదించుకుని అడిగితే చాలు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు అంత బాగా చూస్తుంటారు. ఏదైనా ఒకప్పుడు టీచరు ఏదో చేసుకుంటున్నా పెద్ద సోనా మూల కూర్చొని అంటూ ఉంటారు. ఒక విద్యార్థిగా వెళ్ళి నేను గొప్పవాడిని నేను, చెప్పులంటే శనేశ్వరుడు, 4వ ఇంటి వాడు అర్ధాష్టమ శని, ఆయన పాదాలకు చెప్పులు వేసి ఒక తీయటి పదార్థం నోట్లో పెట్టి పరిచయం చేసుకుని ఒక ఫోటో తీసుకుని సెల్ఫీ తీసుకుని వస్తే, ఒక చక్కటి ఒక శాలవని కప్పితే అది నిజమైనటువంటి గురుసేవ. ఇలా ఎంతమంది అంతమంది ఎత్తుక్కొని వెళ్ళచ్చు. గురుగారు, ఓవరాల్గా ధనుసు రాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.